హాయ్ నమస్తే అండి. పోస్టల్‌కి ఇంకా 2 డేస్ ఉందనగా ఆన్‌లైన్ చేసేవాళ్ళు ఇంకా సైట్ అవ్వట్లేదు అంటున్నారు కదా! మీ ల్యాప్‌టాప్ కానీ, మీ సిస్టమ్‌లో గానీ మీకు మీరుగా ఓన్‌గా చేసుకునే సింపుల్ ప్రాసెస్ అయితే నేను మీకు చెప్తాను. వన్ బై వన్ చేస్తే ఆటోమేటిక్‌గా అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. చూడండి. అప్లై లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. ఈ కింద న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదండీ! దాన్ని ఓకే చేయాలి. అది ఓకే చేసిన తర్వాత మీ ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. ఆ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు మీరు ఎంటర్ చేసి సెండ్ ఓటీపీని కొట్టగానే మీకు ఈమెయిల్కి ఒకటి, ఫోన్ నెంబర్కి ఒకటి ఓటీపీ వస్తుందండి. ఆ ఓటీపీలు 2 ఎంటర్ చేసి సబ్మిట్ నెక్స్ట్ అని కొట్టగానే మీ బేసిక్ డీటెయిల్స్ అని అడుగుతుంది. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్, సమ్ డీటెయిల్స్ అని అడుగుతుంది. ఒక్కొక్క కాలము ప్రతిదీ కూడా మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత కంప్లీట్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఉంది కదండి కింద. మీ ఫాదర్ నేమ్ మొత్తం మీ అన్ని డీటెయిల్స్ అన్నీ మీ కేటగిరీ కూడా అప్లై చేసి రిజిస్ట్రేషన్ ఓకే చేయగానే కంప్లీట్ రిజిస్ట్రేషన్ ఓకే చేయగానే మీకు సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది. చూడండి డిస్ప్లేలో చూపిస్తుంది కదా, అండర్ ప్రాసెసింగ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఓకే చేయాలి. ఓకే చేసిన తర్వాత మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఐడి విత్ పాస్వర్డ్ కూడా వస్తుందండి. అవి ఇందులో ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. ఆ లాగిన్ అయిన తర్వాత మనకి చూడండి, లాగిన్ అయిన తర్వాత ఓటీపీ అనేది జనరేట్ అవుతుందండి. మీరు ఏ మొబైల్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ దీంట్లో ఎంటర్ చేసిన తర్వాత కింద వెరిఫై లాగిన్ ఉంది కదండి, అది ఓకే చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా ప్రాసెస్లోకి అయితే వస్తుంది. దాంట్లో అప్లై ఆన్లైన్ అని ఉంది కదండి, అప్లై ఆన్లైన్ క్లిక్ చేయగానే మీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి వన్ బై వన్ చూడండి నేను చూపిస్తున్నాను. పర్సనల్ డీటెయిల్స్ అయ్యి ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కొన్ని కాలమ్స్లో ఇన్సర్ట్ అయ్యి ఉంటాయండి. లేకపోతే కనుక ఏవైతే ఎంటీగా ఉన్నాయో అవన్నీ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. మీ కేటగిరీ కానీ, ఏజ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ చూడండి. కింద అడ్రస్ అని ఉంది చూడండి, పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్, మీ పిన్ కోడ్, సిటీ మొత్తం ఇవన్నీ ఎంటర్ చేయాలండి. ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అని ఉంది కదండి, సేవ్ కొట్టగానే నెక్స్ట్ పేజ్ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ సంబంధించి ఉంటుంది. ఎడ్యుకేషన్ సంబంధించి మీరు డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఎస్ఎస్సి ఉంది కదండి, సర్కిల్ సంబంధించి ఎస్ఎస్సిలో ఏ ఏరియా అయితే మీది ఉంటుందో అక్కడ ఆ ప్లేస్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది. మాదైతే ఆంధ్ర కాబట్టి అండి ఆంధ్రాని సెలెక్ట్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ ఆఫ్ పాసింగ్ అండి, మీరు ఎప్పుడు పాస్ అయ్యారు ఏంటనేది ఇయర్ అనేది సెలెక్షన్ చేసుకుని ఉండాలి. చూడండి, సెలెక్షన్ చేసుకున్న తర్వాత మీ బోర్డ్ ఎక్కడ అంటే మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఉంటుంది. మీకు తెలియకపోతే దాంట్లో చూసి దీనిలో ఆప్షన్ అనేది చూస్ చేసుకోండి. సెకండరీ ఎడ్యుకేషన్ ఏంటనేది ఉంటుంది మీకు. ఎస్ఎస్సి మెమో నెంబర్ అంటే మీకు సర్టిఫికెట్లో రోల్ నెంబర్ అని ఉంటుందండి. ఆ రోల్ నెంబర్ దీంట్లో ఎంటర్ చేయాలి. చాలామందికి తెలియదు, మెమో నెంబర్ అంటే ఏదో అనుకుంటారు, అది రోల్ నెంబర్ అండి. నెక్స్ట్ వచ్చేసి కింద సెలక్షన్ చూడండి, సెలక్షన్ గ్రేడ్ అని చెప్పేస్తుంది కదండి. గ్రేడ్ సెక్షన్ అంటే మీకు ఇయర్ని బట్టి మనకి చేంజ్ అవుతుందండి. మీ ఇచ్చిన ఇయర్ని బట్టి అయితే కనుక గ్రేడ్ సెక్షన్ వస్తుంది. ఏ గ్రేడా, బి గ్రేడా అని చెప్పేసి సెక్షన్ వస్తుంది. అలా కాకుండా వేరే ఇయర్ వచ్చేసండి కొంతమందికి మార్కులు వస్తుంది, కొంతమంది పాయింట్స్, కొంతమంది గ్రేడ్స్ ఉంటాయి కదండి. ఆ విధంగా మనకి ఇయర్ని బట్టి ఇక్కడ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. అవన్నీ ఫిలప్ చేసి నెక్స్ట్ కొట్టగానే మనకి చూడండి పోస్టులు ఏరియాని సెలెక్ట్ చేసుకోవాలి. మీ ఏరియా సెలెక్ట్ చేసుకుంటే మీ ఏరియా చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి విజిబుల్ అవుతాయి.
అంటే మీ మండలంలో చుట్టుపక్కల ఏవైతే పోస్ట్ ఆఫీసులు ఉన్నాయో మొత్తం అన్నీ వస్తాయి. దాంట్లో మీరు మెయిన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట అండి. మీ చుట్టుపక్కల ఏదైతే దగ్గరలో ఉన్నాయో అవి కొన్ని ఆప్షన్స్ అయితే పెట్టుకుని ఉండాలి. నేను చూడండి ఇక్కడ చూపిస్తున్నాను. ఫస్ట్ ప్రిఫరెన్స్ చుట్టుపక్కల ఉన్న 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ డిఫరెన్స్ ఉంటుంది కానీ ఆ విధంగా ఇచ్చి కింద చూడండి మేము 10 ఏరియాస్ అయితే మేము సెలెక్షన్ చేయడం జరిగింది. అవి చేసిన తర్వాత ఇక నెక్స్ట్ కొట్టగానే మనకు ఆటోమేటిక్గా ఫోటో అండ్ సిగ్నేచర్ కాలంలోకి వెళ్ళిందండి. ఫోటో సిగ్నేచర్ కూడా ఇక్కడ ఏ విధంగా ఎంత ఎంబీతో అప్లోడ్ చేయాలి ఏంటనేది కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఆ విధంగానే మనం ఫోటోషాప్లో ఎడిటింగ్ చేసుకుని దీంట్లో అప్లోడ్ చేయాల్సింది ఉంటుంది. అయిన తర్వాత కింద అగ్రీ అని చెప్పేసి ఇచ్చి ప్రొసీడ్ అని ఇవ్వగానే ఆటోమేటిక్గా మనం ఫస్ట్లో ఏమైతే ఎంటర్ చేసామో డీటెయిల్స్ అన్నీ మనకి డిస్ప్లే చూపిస్తుందండి. అవన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదనేది రీచెక్ చేసుకోవాలి ఒకసారి. మనం చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అని చెప్పేసి అడుగుతుంది. సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకోమని చెప్తుంది. ఎస్ సబ్మిట్ అని చెప్పేసి అడుగుతుంది. కన్ఫర్మేషన్ అయిన తర్వాత మన అప్లికేషన్ అనేది ప్రాసెస్ పూర్తయినట్టే. నెక్స్ట్ వచ్చేసి బయటకు వచ్చిన తర్వాత చూడండి మై అప్లికేషన్ ఉంది కదండి. మై అప్లికేషన్ చూస్ చేసుకోగానే ఇప్పుడు వరకు మనం చేసిన అప్లికేషన్ డిస్ప్లే అవుతుందండి. అక్కడ సబ్మిట్ అయిందా లేదనే స్టేటస్ కూడా చూసుకోవచ్చు. పక్కన మనం ఆ డాక్యుమెంట్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి నేను